ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 206 వీడియో మీ ముందుంది. 2000కు పైగా ప్రశ్నలు మన ఛానల్లో అప్లోడ్ చేయబడ్డాయి. మీకు ఛానల్ పేరు అయితే మీరు ఈ పేరుతో లక్ష్మీనరసింహం ఎడ్యుకేషనల్ ఛానల్ పేరుతో సెర్చ్ చేసినా కూడా మీకు అన్ని అవైలబుల్ ఉంటాయి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే మీకు కామెంట్ సెక్షన్లో ఉంది. ఇక ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, దేవాలయ నిర్మాణ శైలిలో పంచాయతన శైలి అనగానేమి? వెరీ ఇంపార్టెంట్ అండి. టెంపుల్స్కి సంబంధించి ఆర్కిటెక్చర్ స్టైల్ ఇది. ఇందులో ఏం చేస్తారంటే ఒక ప్రధాన దేవాలయం చుట్టూ 4 చిన్న దేవాలయాలను నిర్మిస్తారు. దీన్నే మనం పంచాయతన శైలి అంటాం ఈ టెంపుల్స్ కన్స్ట్రక్షన్లో. ఉదాహరణ మీకు ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్ జిల్లాలో ఉన్న దియోగర్ దశావతార దేవాలయం దీనికి మంచి ఉదాహరణ అండి ఈ పంచాయతన శైలికి. అదేవిధంగా టెంపుల్స్ ఆర్కిటెక్చర్ అన్నప్పుడు మీరు ఇంకో విషయం కూడా గుర్తుంచుకోండి. ప్రధానంగా మనకు 3 రకాల ఆర్కిటెక్చర్ స్టైల్స్ ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో మీకు నగర శైలి అంటాము టెంపుల్స్ కన్స్ట్రక్షన్. దక్షిణ భారతదేశంలో మీకు ద్రావిడ శైలి అంటాము. మధ్య భారతదేశం అంటే దక్కన్ ప్రాంతంలో ముఖ్యంగా ఈ 2 రకాల శైలుల మిశ్రమ రూపము వేసర శైలి కనిపిస్తుంది. సో అవి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఆల్రెడీ నేను ఇచ్చాను. ప్రధాన ఆలయం చుట్టూ ఇక్కడ 4 చిన్న ఆలయాలు ఉంటాయి పంచాయతన శైలిలో. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. దశావతార టెంపుల్, దేవగర్, దియోగర్ అంటాము, లలిత్పూర్ జిల్లా, యూపీ. క్వశ్చన్ నెంబర్ 2, గంగాసాగర్ మేళా ప్రతి సంవత్సరం జనవరిలో ఏ రాష్ట్రంలో జరిగే ఉత్సవం? రైట్, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, బీహార్. ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. యూపీ, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్, బీహార్. గంగాసాగర్ మేళా రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు వెస్ట్ బెంగాల్ అండి, పశ్చిమ బెంగాల్. రిపీటెడ్ క్వశ్చన్ ఇది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, నేషనల్ కన్జ్యూమర్స్ రైట్స్ డే జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ డైరెక్ట్గా ఇచ్చాను. డిసెంబర్ 24 అయితే మీరు గుర్తుంచుకోండి. 1986లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం, అది కూడా గుర్తుంచుకోండి. ఈ ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 4, ఇండియన్ ఆర్మీ ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్యుబేషన్ సెంటర్ని ఎక్కడ ప్రారంభించింది? ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయండి, వదిలిపెట్టకండి. గ్యారంటీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. బెంగళూరులో ప్రారంభించిందండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్యుబేషన్ సెంటర్. ఈ ఏఐకి సంబంధించి వార్తల్లో ఏ అంశం వచ్చినా వదిలిపెట్టకండి, ఎందుకంటే ఇది బర్నింగ్ టాపిక్. ఏఐ అనేది ఇవ్వడం, మీరు ఏ రోజు ఏ పేపర్ చూడండి ఇవే ఉంటాయి. నేనైతే ఏది కూడా మిస్ చేయట్లేదు మీకోసం. క్వశ్చన్ నెంబర్ 5, మదర్ ఆఫ్ ట్రీస్గా ప్రసిద్ధి చెందిన కర్ణాటకలో 2024 డిసెంబర్ 16న మరణించింది ఎవరు? ఇలాంటి పర్యావరణవేత్తలు ఒక రంగంలో విశిష్టమైన కృషి చేసిన వ్యక్తులు కనుక చనిపోతే తప్పకుండా ప్రశ్నలు ఉంటాయండి. మరి దీనికి ఆన్సర్ వచ్చేసి తులసి గౌడ. మీకు రీసెంట్గా తెలంగాణలో వనజీవి రామయ్య క్వశ్చన్ ఇచ్చాను. అలాంటి వాళ్ళని డెఫినెట్గా మీరు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయండి. తులసి గౌడ ప్రముఖ పర్యావరణవేత్తగా మరియు వృక్ష ప్రేమికురాలుగా ప్రఖ్యాతి చెందింది. 60 ఏళ్లుగా తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేస్తూ లక్షలాది మొక్కలు నాటారు. క్వశ్చన్ నెంబర్ 6, భారతదేశంలోని ఏ నగరంలో 2025 జనవరి 1 నుంచి భిక్షాటనను పూర్తిగా నిషేధించారు? ఇండియాలో ఫస్ట్ టైం అండి ఒక నగరంలో భిక్షాటన కంప్లీట్గా మరి నిషేధించడం. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఢిల్లీ, ఇండోర్, కాన్పూర్, అలహాబాద్. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మీరు గెట్ చేయండి. రైట్ ఆన్సర్ ఇండోర్ అండి, మధ్యప్రదేశ్లోని ఇండోర్, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, 2024 డిసెంబర్లో మరణించిన జాకీర్ హుస్సేన్ ఏ వాయిద్యంలో నిష్ణాతుడు? సితార్, షెహనాయ్, తబలా, వీణా. ఈ వాయిద్యాలు నిష్ణాతులు అనే టాపిక్ నుంచి కూడా మనకు లాస్ట్ డిఎస్లో మీరు చూడండి కంటిన్యూస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు తబలా అండి. షెహనాయ్లో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ జాకీర్ హుస్సేన్ తబలా. క్వశ్చన్ నెంబర్, తబలాను కనుక్కున్నది కూడా ఇచ్చాను. అమీర్ ఖుస్రో అండి, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్న ప్రముఖ వ్యక్తి అమీర్ ఖుస్రో. మెట్రోపాలిటన్ నగరాలని వేటిని పిలుస్తారు? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. 1,00,000 జనాభా ఉన్న నగరాలు, 5 లక్షల జనాభా దాటిన నగరాలు, 1 కోటి జనాభా దాటిన నగరాలు, 10 లక్షల జనాభా దాటిన నగరాలు. 1,00,000 జనాభా దాటిన నగరాలు ఇట్లా చూసుకోండి మీరు. ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చేసి 10 లక్షల జనాభా దాటిన నగరాలను మనం మెట్రో నగరాలని పిలుస్తున్నాం యాజ్ పర్ సెన్సస్. క్వశ్చన్ నెంబర్ 9, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? 4 ఆప్షన్స్ ఉన్నాయి. క్రికెట్, హాకీ, ఫుట్బాల్, బ్యాడ్మింటన్.
ఇక్కడ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ వచ్చేసి మనకు క్రికెట్కి సంబంధించిందండి. ముఖ్యమైన ట్రోఫీలు ఏ క్రీడకు చెందుతాయో గుర్తుంచుకోండి. డ్యూరాండ్ కప్పు ఫుట్బాల్, సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్, ఇట్లాంటి ఖచ్చితంగా అడుగుతున్నటువంటి ప్రశ్నలు అండి. ఇది క్రికెట్కి సంబంధించింది. క్వశ్చన్ నెంబర్ 10, ఓక్లా పక్షుల అభయారణ్యం, నీటి పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి: ఒడిశా, ఉత్తరప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్. ఈ క్వశ్చన్ మీరు ఇప్పుడే విని ఉంటారు. జనరల్గా చాలా డెప్త్ క్వశ్చన్ అండి. ఇది మామూలుగా అంటే మీరు చదివే ఇన్ఫర్మేషన్లో ఉండకపోవచ్చు. సో అందుకే ఇక్కడ తీసుకున్నాను. రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు ఉత్తరప్రదేశ్లో ఉందండి. ఓక్లా పక్షుల అభయారణ్యం గౌతమ బుద్ధ నగర్ జిల్లా యమునా నది ఒడ్డున ఉంది. నీటి పక్షులకు ప్రసిద్ధి చెందినటువంటి బర్డ్ సాంక్చురీ ఇది. రైట్, ఇవి నేను ఈ రోజు ఇచ్చిన చాలా ముఖ్యమైన 10 క్వశ్చన్స్. రేపు మిగతా అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.